నమస్తే, వెల్కమ్ టు లక్ష్య మీడియా. విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్. ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్న టీఎస్పీఎస్సీ బోర్డు నియమ ప్రక్రియకు గవర్నర్ ఆమోదం తెలిపింది. అందరూ ఊహించినట్టుగానే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్గా ఉన్నారు. అట్లాగే ఆయనతో పాటు ఒక 5 సభ్యులను కూడా నియమించినట్లు తెలుస్తూ ఉంది. అయితే అనవారిన వర్గాలకు సంబంధించినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు చోటు దక్కని సామాజిక వర్గాలకు గౌడ కులానికి, కుర్మ కులానికి, అట్లాగే ఎరుకుల కులానికి, ఎస్సీ కులానికి, అట్లాగే మైనారిటీ కులాలకు వీళ్లకు కేటాయిస్తూ 5 సభ్యులను నియమించారు. దీన్ని సామాజిక సమతుల్యతగా పేర్కొంటా ఉన్నారు. సరే, ఓకే, ఇది మంచి విషయం. ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో వాళ్లకు ఇందులో చోటు కల్పించడం అనేది మనం సంతోషించదగ్గటువంటి విషయం. అయితే ఇక్కడే మనం ఇంకొకటి చూసుకున్నట్టయితే సామాజిక సమతుల్యత, అందరినీ అన్ని కులాలను సమానంగా చూడడం సామాజిక సమతుల్యత. అయితే మీకు తెలుసు, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఏ కులానికి సంబంధించినటువంటి వారో. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 50 రోజులు దగ్గర 50 రోజులు గడుస్తూ ఉన్నది. ఈ 50 రోజుల్లో చేసినటువంటి అన్ని ప్రక్రియల్లో ఎవరినైతే కొత్తగా నియమించబడ్డారో వాళ్ళలో ఎక్కువ శాతం ఎవరున్నారు ఒకసారి చూసుకోండి. మనం సామాజిక సమతుల్యత అంటున్నాం కదా, ఎవరున్నారు, ఏ వర్గానికి సంబంధించిన వారు ఎక్కువగా ఉన్నారు? మొత్తం కూడా రెడ్లకు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. బయట ఒక టాక్ నడుస్తూ ఉన్నది, వెలుమల రాజ్యం అని చెప్పి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిండ్రు. ఇప్పుడు వెలుమల రాజ్యం పోయింది, రెడ్డిల రాజ్యం వచ్చిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. బానిసలు అన్నారు, ప్రభుత్వానికి చెప్పు చేతుల్లో ఉంటున్నారు అన్నారు, అనేక రకాలుగా విమర్శించారు. మరి డీజీపీ మహేందర్ రెడ్డి గారిని ఇందులో మీరు చైర్మన్గా చేయడం ద్వారా ఆంతర్యం ఏంటి? ఇందులో మీ ఆంతర్యం ఏంటిది? అట్లాగే రాజకీయాలకు చోటు లేదని చెప్పి పాల్వాయి రజనీ గారిని నియమించారు. ఇందులో మీ ఆంతర్యం ఏంటిది? మరి రాజకీయాలకు చోటు లేదని పాల్వాయి రజనీ గారిని ఎందుకు నియమించారు ఇందులో? మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తే మీ పార్టీకే, మీకే చెడ్డ పేరు, మీకే ప్రమాదం చేకూరుతుంది. అట్లాగే దాదాపు ఇప్పటికే 5 సభ్యుల ప్రక్రియ, అట్లాగే చైర్మన్ ప్రక్రియ కూడా అయిపోయింది కాబట్టి మరొక 3 చేస్తే కంప్లీట్గా టీఎస్పీఎస్సీ బోర్డు అనేది కంప్లీట్గా ఫుల్ఫిల్ అవుతుంది. సో వీలైనంత తొందరగా ఆ 3 సభ్యులను కూడా నియమించి మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నటువంటి నిరుద్యోగులు, విద్యార్థులు ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి కంప్లీట్గా వ్యతిరేకంగా మారిండ్రో, ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 పేపర్ల లీకేజ్ల తర్వాత, కంటిన్యూగా పేపర్ లీకుల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మారిండ్రో వాళ్ళందరూ కూడా మీ పార్టీకి మద్దతు ఇచ్చి, మీకు మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. నమ్ముకున్న వాళ్ళను ఒమ్ము చేయకండి, వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకండి. వీళ్ళ సభ్యుల నియామకాన్ని కూడా పూర్తి చేసి వీలైనంత తొందరగా గ్రూప్స్, అట్లాగే ఇతర నోటిఫికేషన్లు రిలీజ్ చేయండి. ఆ నోటిఫికేషన్లు కూడా పారదర్శకంగా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంటుంది. గతంలో దొరికినటువంటి తప్పులను మళ్ళా పునరావృతం చేయకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీదనే ఉంటుంది.